ఈరోజు దేవుడి యొక్క వాక్యం క్రొత్తగా ఇప్పుడు 8:40 అయింది. నేను ఎక్కువ టైం తీసుకోను. ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నాను. ఎప్పుడెప్పుడు నేను సాక్ష్యం వింటున్నానో నాకెంతో అది ఉత్సాహకరంగా, మరి అది భక్తి వృత్తి వృత్తి చెందిన అన్నట్లుగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే దేవుడు యొక్క వాక్యం ఒక థియరీ లాగా అని చెప్తే సాక్ష్యం దాని యొక్క ఫలితం ప్రాక్టికల్ గా అది ఎట్లా అనిపిస్తున్నారు అట్లాంటి ఒక రీతిగా ఉంది. అందువలన మోర్ ఇంపార్టెంట్ వాక్యం వాక్యం కంటే అఫ్కోర్స్ వాక్యం అవసరం, కానీ వాక్యం యొక్క ఫలితం, వాక్యం యొక్క శక్తి ఒక జీవితంలో ప్రాక్టికల్ గా మనం ఉపయోగించేటప్పుడు, విధేయత చూపించేటప్పుడు, విశ్వాసించేటప్పుడు అది ఎట్లా మన జీవితంలో నిజంగా జరుగుతుంది అని వినేటప్పుడు దానికంటే పెద్ద ప్రసంగం ఏం లేదండి. కొంతమంది ప్రసంగంలో చాలా బాగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుడు ఒక వాక్యం ఈవెన్ మనకంటే సాతానికి ఎక్కువ తెలుసు, చాలా ఎక్కువ కోట్ చేస్తాడు. కానీ అది కాదండి. ప్రాక్టికల్ గా దేవుడి యొక్క వాక్యముని మనం విధేయత చూపించి దాని యొక్క శక్తిని మనం అనుభవించేటప్పుడు అది దాన్ని ఎవరు వింటున్నారో దాని యొక్క శక్తి, దాని యొక్క ఎఫెక్ట్ ప్రసంగం కంటే ఎక్కువ ఉంటుందండి. అందువలన దేవుని నేను స్తుతిస్తున్నాను. మన దేవుడు ఈజ్ గాడ్ ఆఫ్ ప్రాక్టికాలిటీ. నిజంగా మన జీవితంలో సహాయం చేసే దేవుడు. ఓకే, ఇప్పుడు మనం అంత్యకాలంలో ఉన్నామని ఆ మాటకి మనం వింటా ఉంటున్నాం. అందువలన కొన్ని మాట కృతంగా మనం చూద్దాం. మాథ్యూ చాప్టర్ 16 1 to 4 చదవండి ఎవరైనా. మాథ్యూ చాప్టర్ 16 1 to 4. 16వ అధ్యాయం మాథ్యూ 1 నుండి 4 వాక్యం చదవండి. అప్పుడు పరిసయ్యులను సద్దుకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి యొక్క సూచక క్రియను తమకు చూపమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది గనుక వర్షం కురియదనియు, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చిననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని ఈ కాలంలో సూచనలను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ అడుగుచున్నారు. అయితే యోనా గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయెను. కొంచెం వ్యత్యాసం నేను చూస్తాను. ఇంగ్లీష్ లో ఎట్లా ఉందంటే, 4th, 3rd verse, and in the morning, okay, second and 3rd verse నేను చదువుతున్నాను. He answered and said unto them, when it is evening, you say it will be fair weather, for the sky is red. And in the morning, 3rd verse, and in the morning it will be foul weather today, for the sky is red and lowering. O ye hypocrites, you can discern the face of the day, face of the sky, but can you not discern the signs of the times? దీంట్లో మీరు చదివిన దాంట్లో ఆ హిపోక్రైట్స్ అని మాట లేదే తెలుగులో. వేషధారులారా అని లేదు. మాథ్యూ 16:3లో యు హిపోక్రైట్స్ అని ఉంది.
అది తెలుగులో ఎంతో అది మిస్ అయింది. ఓకే, ఎనీహౌ. ఓకే. ఓకే. ఫోర్త్ ఏం చెప్తున్నా, ఫోర్త్ వర్డ్స్ లో, యు వికెడ్ అండ్ అడల్టరస్ జనరేషన్ యు సీక్ ఆఫ్టర్ సైన్ అండ్ దేర్ షల్ బి నో సైన్ గివెన్ అంటు యు బట్ ద సైన్ ఆఫ్ ద ప్రాఫిట్ జోనాస్. ఓకే. ఓకే, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, మీరు చదివిన ప్రకారంగా సదుకేయులు ఫరిసయ్యులు ఇద్దరు వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నారు, ఒక సైన్ కోసం, ఒక సూచన కోసం అడుగుతున్నారు. కానీ యేసు ప్రభు వాళ్ళని ఆ ఆ, ఏమి ఏం పేరు పెట్టి పిలుస్తున్నారంటే, యు హిపోక్రైట్స్. మీకు చిన్న చిన్న ఈ డే గురించి, డే ఎట్లా చూసే ప్రారంభించేటప్పుడు ఎట్లా ఉందో అది చూసి మీకు ఆ డే యొక్క పరిస్థితిని మీకు తెలుసుకుంటున్నారు. కానీ మీరు సైన్స్ ఆఫ్ ద టైమ్స్, ఈ కాలం యొక్క సూచనలు మీకు తెలియదా? అది మీరు మీరు తెలుసుకోగలరా లేరా అని చెప్పి, మీరు హిపోక్రైట్స్ అని చెప్తున్నారు. అంటే ఎక్కువ యేసు ప్రభు ఈ వీళ్ళని గురించి హిపోక్రైట్స్ అని ఈ మాట చాలా చాలా మాటికి వాళ్ళ మీద వాళ్ళని పిలుస్తారు, ఉపయోగిస్తున్నారు ఈ మాట. ఎందుకండి ఈ చూడండి, ఈ ఇట్లాంటి మాట యేసు ప్రభు అంటే ఒక వేస్ట్ గా అట్లా ఉపయోగించడం లేదు, కారణం ఉంది. వాళ్ళు యొక్క ఆ హిపోక్రసీ, వేషధారణం వాళ్ళ దగ్గర ఉంది. అందువలన కొన్ని కారణములు చెప్పి మీరు హిపోక్రైట్స్, మీరు వేషధారులు అని చెప్తున్నారు. ఓకే, కొన్ని కమెంట్రీస్ లో మేము చూసేటప్పుడు ఇట్లాంటి హిపోక్రైట్స్ అని ఎక్కువ ఎవరి గురించి చెప్తున్నారంటే, ఒక ప్రోవర్బ్స్ ఉందంట. ఆ టైంలో యేసు ప్రభు ఉన్నటువంటి జీవించే ఆ టైంలో జెరూసలేంలో ఇట్లాంటి ఒక ప్రోవర్బ్ సామెత ఉందంట. ఎట్లా అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి వేషధారులు అందరినీ ఒక 10 భాగంగా మనం డివైడ్ చేస్తే 9 భాగం 9 భాగం జెరూసలేంలోనే ఉన్నారు అని అప్పుడే అట్లాంటి ఒక ఇది ఉందంట, సామెత ఉందంట, ప్రోవర్బ్ ఉందంట ఆ జ్యూస్ మధ్యలో, ఆ యూద జనాల మధ్యలో అట్లాంటి ఒక ప్రోవర్బ్ నార్మల్ గా ఉందంట. అట్లా అయితే మీరు చూసుకోండి, యెరూషలేములో అంటే 90% ఆఫ్ ద వరల్డ్ హిపోక్రైట్స్ విల్ బి ఫౌండ్ ఇన్ జెరూసలేం, సిటీ ఆఫ్ జెరూసలేం. జెరూసలేం పట్టణంలోనే 90% ఆఫ్ ద వరల్డ్ హిపోక్రైట్స్, లోకంలో ఉన్నటువంటి హిపోక్రైట్స్ ని 90% ఇక్కడే ఉంటారు, జెరూసలేంలో ఉంటారు. అంటే ఎందుకు జెరూసలేంలో ఉంటారంటే, జెరూసలేంలోనే ఇట్ ఈస్ ద సైట్ ఆఫ్ ఆల్ ద రిలీజియస్ యాక్టివిటీ. ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ద రిలీజియస్ యాక్టివిటీ. అక్కడే ఒక ఇప్పుడు ముంబై అంటే బిజినెస్ ఒక సెంటర్. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ అంటే ఇది ఒక సిలికాన్ లాగా, అంటే సైబర్ అంటే సాఫ్ట్వేర్ కి బెంగళూరు, హైదరాబాద్ ఇదన్నీ సాఫ్ట్వేర్ సెంటర్స్. ఇట్లా జెరూసలేం పట్టణం రిలీజియస్ యాక్టివిటీకి ఒక ముఖ్యమైన ఒక స్థలంగా ఉంది. అందువలన జెరూసలేంలోనే 90%
హిపోక్రైట్స్ వేషధారులు ఉంటారు. లోకం అంతా మీరు హిసాబ్ చేసినా కూడా, హిసాబ్ చేసేటప్పుడు 90% హిపోక్రైట్స్ వేషధారులు జెరూసలేంలోనే ఉన్నారు అని అట్లాంటి సామెత ఉంది. అందువలన ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ జీసస్ టు కాల్ దీస్ పీపుల్, రిలీజియస్ పీపుల్ యాజ్ హిపోక్రైట్స్. ఇట్స్ వెరీ నార్మల్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ వేషధారణ ఉంది అని ఆటోమేటిక్ గా అది నార్మల్ గా తెలియపడుతుంది. అందువలన ఈ కొన్ని కార్యములను చాలా మనం జాగ్రత్తగా ఉండాలండి. ఎవరు రిలీజియస్ గా ఉంటున్నారో వాళ్ళ దగ్గర రిలీజియన్ నిజంగా సిన్సియర్ గా ఉండాలండి. లేకపోతే వాళ్ళు ఒక్కరుగా మనం కూడా అయిపోతాం. అందువలన యేసు ప్రభు అట్లా చెప్తున్నా. ఎందుకంటే ఇంకొకటి, ఎవరు దేవుడి యొక్క వాక్యం మనం బోధిస్తున్నామో వారి దగ్గర హిపోక్రసీ ఉంటే అయిపోయింది. దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, ఎక్కువ పనిష్మెంట్ మనకే. మనం ఎంత వణంగిపోవాలి, కదలాలి. అందువలన రిలీజియస్ సర్కిల్స్ లోనే ఎక్కువ వేషధారణం కనపడుతుంది. ఎందుకంటే సాతాన్ అట్లానే ఉపయోగం ఉపయోగిస్తున్నాడు, వాడుకుంటున్నారు. ఓకే, రిలీజియస్ పీపుల్ ఎవరు ఎక్కువ రిలీజియన్ లో సంబంధించి ఉంటున్నారో వాళ్ళని సైతాన్ చాలా ఎక్కువ వాడుకుంటాడు. కారణం వాళ్ళ దగ్గర కొంచెం వేషధారణ ఉంటే అంతే, అయిపోయింది. సైతాన్ అట్లా వాళ్ళని ఉపయోగించుకుంటారు. ఓకే, మరలా ఈ కార్యం యేసు ప్రభు ఇట్లాంటి వాళ్ళకి, రిలీజియస్ వాళ్ళకి, మతం వాళ్ళకి, మతం సంబంధించిన వాళ్ళకి ఇది ఫస్ట్ టైం కాదండి. ఇట్లాంటివి ముందుగానే చెప్పారు. మీరు మాథ్యూ చాప్టర్ 12 12లో 38 నుండి 41 వరకు చదవండి ఎవరండి. మాథ్యూ 12:38 నుండి 41 వరకు. అప్పుడు శాస్త్రుల్లోను పరిసయ్యులలోను కొందరు బోధకుడా, నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియను వారికి అనుగ్రహింపబడదు. 41 వరకు చదువు. యోనా 3 రాత్రింబవళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉండును. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరు గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా కంటే పెద్దవాడు ఇక్కడ ఉన్నారు. అది ఎవరిని గురించి మాట్లాడుతున్నారు? యేసు ప్రభు గురించి. నేను యోనా కంటే పెద్దవాడు, ఆ పాట కూడా మీరు యోనా కంటే శ్రేష్ఠుడు ఏమేమో ఆ పాట ఉంది కదా, అట్లా మీకు తెలుసు. ఓకే, పాట లాస్ట్ టైం నేను చెప్పినట్లుగా పాటలో దేవుడి యొక్క వాక్యం ఉండేటప్పుడు అది ఈజీగా మనం కంఠస్థం చేయడానికి, మనసులు పెట్టడానికి ఈజీగా ఉంది. ఓకే, చూడండి, ఇప్పుడు యేసు ప్రభు యోనా కంటే గొప్పవాడు శ్రేష్టమైన వాడు ఉన్నారు అని దీని ఇక్కడ చెప్తున్నారు. అంటే యోనా చేసిన కార్యం ఏమి? ఇప్పుడు వాళ్ళు ఇది సేమ్. ఓకే, ఈ క్వశ్చన్ ఇది ముందుగానే అడిగారు కదా, ఇప్పుడు ముందుగానే అడిగి ఉన్నారు ఒక సూచన కావాలని. అప్పుడు కూడా యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, వాళ్ళని అట్లనే ఈవిల్ అండ్ అడల్టరస్ జనరేషన్, దుష్ట జనరేషన్, వీళ్ళు సంతతి వాళ్ళు
మరి అడల్టరస్ సంతతి వాళ్ళని చెప్తున్నారు, పిలుస్తున్నారు. కానీ అట్లా చెప్పినా కూడా చూడండి, ఒక మాట ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. ఇట్లాంటి మనసులో ఎట్లాంటి జనరేషన్ అంటే సంతానం అంటే చాలా వికెడ్, మరి అడల్టరస్ ఏమిటి, వ్యభిచార సంతతి ద్వారా చెట్టతనం తరం, అట్లాంటి తరం అట్లాంటి తరం వారి వేలు అంటే స్పిరిచువల్ వ్యభిచారం అంటే దేవుడిని సరి అయిన దేవుడిని ఎవరని తెలుసుకుని దాన్ని అతన్ని వదిలేసి మరి వేరే కార్యం ఎంఫసిస్ ప్రాబ్లం ఇచ్చే వారు అందరూ అది స్పిరిచువల్ అడల్టరీని అయిపోయారు. ఎట్లా ఫిజికల్ అడల్టరీ అంటే సొంత భర్త లెక్క భార్యని వదిలేసి వేరే ఇది సంబంధం కొండ చెప్తున్నారు కదా, దాని పేరు వ్యభిచారం. నార్మల్ స్పిరిచువల్ వ్యభిచారం అంటే అంటే దేవుణ్ణి ఎవరిని తెలుసుకుని మరి తనకు మనం నమ్మకంగా ఉండకుండా వేరే దానికి మనం ఎక్కువ అంటే ప్రాముఖ్యం ఇస్తే దానికి పేరే స్పిరిచువల్ అడల్టరీస్. సో ఇది వ్యభిచార తరం, ఇట్లాంటి చెట్ట వ్యభిచార తరం అని వీళ్ళని పిలుస్తున్నారు. కానీ ఇది మరి తర్వాత మీరు ఇది ఈ కంటిన్యూస్ గా యేసుప్రభు వీళ్ళని గురించి మాట్లాడుతూ ఉంటున్నారు. ఈ తరం ఎట్లాంటి తరం అని. నాకు ఇప్పుడు మోడర్న్ డే ఒక సాంగ్ ఉంది, యేసయ్య తరము, యెహోషువ తరము, వి ఆర్ ద జై జనరేషన్. చాలా మంచి పాట అది. ఓకే, ఇప్పుడు అంటే జీ జనరేషన్ అది ఇది ఏమేమో బేటా ఆల్ఫా జనరేషన్ ని ఒక్కొక్క జనరేషన్ ని అట్లా పిలుస్తున్నారు. కానీ మనం అయితే జై జనరేషన్, యెహోషువ తరం మనం. ఓకే, వీళ్ళని యేసుప్రభు ఎట్లాంటి తరం, ఇట్లాంటి తరమైన ఇట్లాంటి తరం వాళ్ళకి ఏమి జరుగుతుంది అని లాస్ట్ లో చెప్తున్నారు. దానికి ముందుగా ఏం చెప్తున్నారంటే, మీరు ఇదే అడుగుతున్న ఇట్లాంటి తరం వాళ్ళు, మీరు చెట్ట వాళ్ళు, ఇట్లాంటి వ్యభిచార తరమైన వాళ్ళు మీరు నా దగ్గర సూచన అడుగుతున్నారు. నేను ఒక్కటే ఒక సూచన ఇస్తున్నాను, అదే యోనా యొక్క సూచన. అది ఏం సూచన అంటే, యోనా ఎట్లా ఇది చేపలు తిమింగలం కడుపులో 3 రోజులు ఉన్నాడు, మరలా ఇదయ్యాడు, మరలా జీవించాడు కదా, ఇది అందరికి తెలుసు కదా. వీళ్ళందరూ రిలీజియస్ పీపుల్, వాళ్ళకి అన్ని తెలుసు, స్క్రిప్చర్ తెలుసు, దేవుడు ఒక వాక్యం తెలుసు, పాత నిబంధనలో ఏమేమి రాయబడి ఉందో యోనా గురించి అదన్నీ తెలుసు. యోనా ఏం చేశాడు, ప్రసంగం చేసేటప్పుడు ఎంతమంది అందరూ రిపంట ఇదన్నీ వాళ్ళకి తెలుసు. దాన్ని యేసుప్రభు వాళ్ళకి చెప్తున్నారు. మీరు అది దీన్ని అడుగుతున్నారు, కానీ నేను చెప్పింది ఒకటే, యోనా ఎట్లా యొక్క కడుపులో తిమింగలం యొక్క కడుపులో 3 రోజులు ఉండి మళ్ళా బయటకు వచ్చాడు, అది మాత్రమే నేను చెప్తానే, కానీ వేరే సూచన నేను ఇవ్వను. అంటే ఇది దేనికి సూచనగా ఉందంటే, యేసు ప్రభు మరణించి మరలా తిరిగి లేస్తారు, రెసరక్షన్ పవర్, మరలా తిరిగి లేచిన ఆ శక్తి తనకి యేసు ప్రభు దగ్గర జరుగుతుంది అని ఆ సూచన మాత్రం చెప్తున్నారు. ఓకే, అది మాత్రం కాదు, యోనా ప్రసంగం చేశాడు. ప్రసంగం చేసేటప్పుడు ఏం ప్రసంగం చేశాడు? రిపెంటెన్స్ గురించి ప్రసంగం చేశారు. అంతే, ఇది వస్తుంది మీకు, మీరు అంటే చాలా
క్రొత్తగా చెప్పాడు. కానీ తప్పకుండా కొంచెం డీటెయిల్స్ కూడా చెప్పి ఉండొచ్చు. బైబిల్లో ఒకే ఒక మాట మాత్రం రాయబడింది. ఓన్లీ ఇన్ 40 days లో ఇది ఇదైపోతుంది అని మీ పట్టణం అని. కానీ చూసేటప్పుడు ఏమి దేవుడు తన వాక్యం ఇచ్చారో ముందుగా మనం చదివేటప్పుడు మనకు తెలిసిపోతుంది. దేవుడు ఏమి చెప్పడానికి చెప్పారో అది మాత్రం ఇతను ప్రసంగం చేశారు. అంటే he preached about repentance. మీరు మీ యొక్క నడత చెడ్డగా ఉంది, జాగ్రత్త. రిపెంట్ చేయకుండా పోతే 40 days లో అంతే, మీరు అందరూ నాశించిపోతారు అని అట్లాంటి ఆ అర్థంలో ప్రసంగం చేశారు. యేసు ప్రభు కూడా అదే కదా ముందుగా నుండి అదే రిపెంట్ చేయండి, ఇది అంటే దేవుడి యొక్క రాజ్యం సమీపంగా ఉంది, అందువలన మీరు మారు మనసు పొందండి, పశ్చాత్తపడి మారు మనసు పొందండి అని యేసు ప్రభు అది తన యొక్క ఆరంభం ఫస్ట్ నుండి అదే స్టార్టింగ్ తన యొక్క ప్రసంగం అదే. జాన్ ద బ్యాప్టిస్ట్ కూడా అదే. ఓకే, అంటే ఎందుకు చెప్తున్నారంటే నేను కూడా దాని గురించి కదా దాని గురించి కూడా ప్రసంగం చేస్తున్నాను. యోనా అదే ప్రసంగం చేశాడు కదా, అప్పుడు చేసేటప్పుడు జనాలు వాళ్ళు మనం పశ్చాత్తపడి మారు మనసు పొందుకున్నారు కదా. కానీ మీరైతే నేను సేమ్ ప్రసంగం నేను అదే ప్రసంగం చేస్తాను, కానీ మీరు మారు మనసు పశ్చాత్తాపం ఏమీ లేకుండా ఉంటున్నారు. అందువలన వాళ్ళు ప్రసంగముకు విధేయత చూపించి చూపించి వాళ్ళు మారు మనసు పొందారు, కానీ మీరు చేయలేదు, అట్లా చేయట్లేదు. మీరు అది ఇది ఇంకా అది ఇది అడుగుతున్నారు. అందువలన ఆ జడ్జిమెంట్ డేలో వాళ్ళు మిమ్మల్ని గురించి క్రిటిసైజ్ చేస్తారు అని యేసు ప్రభు చెప్తున్నారు. ఓకే, ఇది లాస్ట్ లో మీరు చూడండి ఇంకా ఏమేమి క్వీన్ ఆఫ్ షీబా రాణి ఏం చెప్తారు. మరి అదన్నీ చెప్పిన తర్వాత ఒక మాట చెప్తున్నారు దేని గురించి, ఈ తరం ఎట్లాంటి తరం, ఇట్లాంటి తరంకి ఏమి జరిగిపోతుంది అని చెప్తున్నారు. చూడండి 43 మత్తయి 12:43-44 చదవండి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకుచూ నీరు లేని చోట తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరినో లేక అది ఊడ్చి అమర్చిండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగను. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించుననెను. అట్లాగే ఈ దుష్టతరం వారికి కూడా సంభవించుతుంది. చూడండి, ఇది చాలా ఒక భయంకర డేంజరస్ ఒక కండిషన్, పరిస్థితి అండి. మీరు సరిగా గమనించండి, ఎవరిని గురించి మాట్లాడుతున్నారు? రిలీజియస్ పీపుల్ గురించి మాట్లాడుతున్నారు. ఆ రిలీజియస్ పీపుల్ యేసు ప్రభుని యొక్క సూచన అన్ని చూసినా కూడా, వీళ్ళు అన్ని చూసినా కూడా యేసు ప్రభుని నమ్మలేక ఉంటున్నారు. ఇంకా అది ఇది కావాలి, నాకు అది చూసిన ఈ చూసిన కావాలని అడుగుతున్నారు. వాళ్ళని గురించి వాళ్ళని ఏమి యేసు ప్రభు ఏమి ఎట్లా పేరు పెట్టి పిలుస్తున్నారు? చెట్ట వ్యభిచార తరములరా, మీకు వేరే సూచన మేము చూపించను యోనా గురించి అంతే. ఆ తరము వాళ్ళకి ఇట్లా జరుగుతుంది. చూడండి, అవిశ్వాసం కలిగించినది ఎవరంటే సైతాన్, అపవాది. అవిశ్వాసం చేస్తున్న వాడు అపవాది, మన అపవాది. కానీ అందువలన
చాలా జాగ్రత్తగా దేవుడి వాక్యం అన్ని తెలుసుకుని మనం విధేయత చూపకుండా, రిపెంటెన్స్ ఆగకుండా, యేసుప్రభు ఏం చెప్పారు, ఏమి ప్రసంగం చేశారు? ఫస్ట్ ప్రసంగమే మారు మనసు పొందండి, దేవుడు ఒక రాజ్యం సమీపంగా ఉంది, జాగ్రత్త. దీనికి మన విధేయత చూపించకుండా పెద్ద పెద్ద డాక్టరీన్స్ గురించి మాట్లాడకూడదు. అట్లాంటి మాట్లాడితే అది వేషధారం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ప్రసంగంకు ఫస్ట్ అవసరం అందరకు, నాకు, మీకు, లోకంలో అందరకు ఉన్నటువంటి అవసరత ఏమి? రిపెంటెన్స్. ఆ అనుభవం లేకుండా బైబిల్ ఏమి చదివి, ఏమేమి పెద్ద డాక్టరీన్స్ బైబిల్ ఏమేమి ఉన్నాయి అన్ని చదివి వీళ్ళు అందరూ రిలీజియస్ పీపుల్, అది అట్లాంటి ఉంటే ప్రయోజనం లేదు. యేసు ప్రభు దేన్ని అక్కడ ఎంఫసైజ్ చేస్తున్నారంటే, యోనా ప్రసంగం చేశాడు, వాళ్ళు రిపెంట్ అయ్యారు. వాళ్ళు, నేను అదే ప్రసంగం చేస్తున్నాను, కానీ మీరు నమ్మి రిపెంట్ అవ్వట్లేదు, పశ్చాత్తాపడి మారు మనసు పొందట్లేదు. అందువలన వాళ్ళ కంటే మీరు చాలా హీనలు, అంటే ఇది చెడ్డవాడు. వాళ్ళు మిమ్మల్ని ఇది చేస్తారు, అక్యూజ్ చేస్తారు, క్రిటిసైజ్ చేస్తారు. అరే మేము వాక్యం వినేటప్పుడు మేము మన మానసాంతరం పశ్చాత్తాపడి మారు మనసు పొందుకున్నాం, మేము తగ్గించుకున్నాం. కానీ మీరు యేసు ప్రభువే మీ దగ్గర వచ్చి మీకు ఆ సేమ్ సేమ్ ప్రసంగం చేస్తున్నారు, కానీ మీరు మీ హృదయం కఠినం పెట్టుకొని మేము గొప్పవారిలాగా మీరు ప్రవర్తిస్తున్నారు చెప్తారు వాళ్ళు. అట్లాంటి తరంకి ఏమి జరిగిపోతుంది అని మా యేసు ప్రభువే చెప్తారు. చాలా ఘోరంగా 7 more evil spirits, 7 more spirits, 7 other spirits, ఇంకా చాలా చెడ్డ స్పిరిట్ వచ్చి వాళ్ళ దగ్గర ఉంటది. అట్లాంటి తరం వాళ్ళు ఉంటది. వాళ్ళ యొక్క ముందు అయిన స్థితి కంటే లాస్ట్ స్థితి బాగా ఘోరంగా ఉంటది. ఎవరు దగ్గర ఇట్లాంటి 7 more స్పిరిట్, ఎక్కువ ఈవిల్ స్పిరిట్స్ ఉండి వాళ్ళ యొక్క ప్రవర్తన అట్లా ఉండేటప్పుడు వాళ్ళకి తెలుస్తుందండి? తెలియదు. ఇతరులకు తెలుస్తుంది, వాళ్ళని చూసే వారికి తెలుస్తుంది, అబ్జర్వ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఎవరి దగ్గర ఇట్లాంటి సైతాన్ చాలా ఈవిల్ స్పిరిట్స్ వాళ్ళ లోపల ఆ తరంలో ఉన్నట్టు వాళ్ళ యొక్క ప్రవృత్తి, వాళ్ళ యొక్క నడక వాళ్ళకి తెలియదండి, చూసే వాళ్ళకి తెలుసు. జాగ్రత్త మనం ఉండాలండి. ఎవరైనా సరే, ఇది యేసు ప్రభు తన సొంత నోటు ద్వారా చెప్పిన కార్యం. అట్లాంటి తరంలో మనం ఎవరు కూడా ఉండకూడదు. మనం జనరేషన్ గా ఉండాలి, యెహోషువ తరముగా ఉండాలండి. వాక్యం వినేటప్పుడు వాక్యంకి కదిలి వణంగి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి అని చెప్పి మనం అట్లా తగ్గించుకొని మారు మనసు అనుభవం పొందుకొని సాక్ష్యం చెప్పి ఇద్దరిని ఆ మారు మనసు అనుభవంకి తీసుకురావడం, అదే మన యొక్క పని అండి. అట్లా ఉండాలి. అది లేకుండా పెద్ద పెద్ద డాక్టరీన్స్, పెద్ద వ్యాఖ్యానం, అట్లాంటి గర్వస్తులుగా మనం ఉండకూడదు. ఎవరైనా కూడా దేవుడి సన్నిధిలో పాపిని క్షమించండి, కృప చూపించండి.
మీ యొక్క కృప లేకపోతేనే, మీరు కరుణ చూపించలేకపోతే నా పరిస్థితి నరకమే. అట్లా విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసి దేవుడి యొక్క అనుభవం, రక్షణ అనుభవం లేకుండా ఎవరు కూడా అసలు డోంట్ థింక్ అబౌట్ బిహేవింగ్ లైక్ దీస్ రిలీజియస్ పీపుల్. డేంజరస్. సాతాన్, ఈవిల్ స్పిరిట్స్ ఎక్కువ వాళ్ళు లోపల తీసుకొచ్చి వాళ్ళ యొక్క జీవితం మీద అయిపోతుంది. ఓకే, ఇంకా ఒక చిన్న మాట చెప్పి చేస్తాను, టైం అయిపోయింది. 16 చూడండి, 16 ఏం చెప్తున్నారు మరలా. ఇది దేవుడు ఇక్కడ ఏం అడుగుతున్నారు. సేమ్ మీరు హిపోక్రైట్స్, మరలా ఇది వికెట్ వర్డ్స్ లో, wicked and adulterous generation seeks after a sign, and there shall no sign be given to you unto it but the sign of the prophet Jonas. అది అట్లా చెప్పి, యోనా యొక్క దాన్ని మాత్రం చెప్పి నేను ఇస్తాను మరలా రిమైండ్ చేశారు. ఎందుకంటే ముందుగా చెప్పేశారు, దాన్ని మరలా రిమైండ్ చేసి జస్ట్ వదిలేసి వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి. అందువలన మనం చాలా జాగ్రత్త. ఎందుకంటే వీళ్ళు నమ్మలేదు అన్ని చూసి. అంటే దేశ ప్రభు యొక్క ఫస్ట్ కమింగ్, మెసయ్య ఎవరు, మెసయ్య ఉంటే ఎట్లాంటి ఉంటారు, దానికి మెసయ్య యొక్క ప్రాఫెసీ తెలుసు, వీళ్ళకి అందరి స్క్రిప్చర్ తెలుసు, దేవుడి యొక్క వాక్యం ఏమేమి ఉన్నాయి మెసయ్య గురించి అదన్నీ ఉన్నాయి. ఇవన్నీ చదివిన వారు, ఇవాళ రిలీజియస్ పీపుల్ అన్ని తెలిసి కూడా, సక్సెస్ తెలిసి అన్ని తెలుసు. యేసు ప్రభు ఎట్లాంటి ఇది జన్మించారు, ఎట్లాంటి స్థలములు, ఎట్లాంటి పరిస్థితులు జన్మించారు, ఇదన్నీ తెలుసు అన్ని. ఎందుకంటే దీని గురించి ప్రాఫెసీ ప్రవచనం ఉంది ఆల్రెడీ. వీళ్ళన్ని చదివి కూడా వాళ్ళు నమ్మకుండా ఉంటున్నారు. యేసు ప్రభు ఆల్రెడీ మెస్సియా వచ్చేసాడు అని నమ్మకుండా ఉన్నారు. నమ్మకుండా ఉన్న వలన వాళ్ళ యొక్క పరిస్థితి చాలా ఘోరంగా అవుతుంది అని యేసు ప్రభు చెప్తున్నారు. ఓకే, కానీ 24th చాప్టర్లో మాథ్యూలో సేమ్ థింగ్ డిసైపుల్స్ అడుగుతున్నారు. మీ యొక్క రెండవ రాకడ యొక్క ఇది ఎట్లా ఉంటది, ఇదన్నీ అడిగేటప్పుడు యేసు ప్రభు చాలా డీటెయిల్ గా వివరించి చెప్తున్నారు. కానీ నిన్న జరిగింది ఒకటి, మనం ఏమి జరుగుతుందో ఈ లోకములు, మెయిన్లీ ఇశ్రాయేల్ దేశంలో ఏమి జరుగుతుందో అది మనం చూస్తే అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దానికి ఇశ్రాయేల్ దేశంకి ఇశ్రాయేల్ దేశంలో ఏమి జరుగుతుందో అది అన్ని యేసు ప్రభు యొక్క రెండవ రాకడికి చాలా ఇది రిలేటెడ్ గా ఉంటది. అందువలన నిన్న ఈ ట్రంప్ ని ఒక బోర్డ్ ఆఫ్ పీస్ అని అట్లాంటి బోర్డ్ కి చైర్మన్ గా ఏర్పరచుకున్నారు. అంటే అరబ్ దేశముకు మరి ఇస్రాయేల్ దేశం అందరికి మరి పాలస్తీన్ అందరికి ఒక పీస్ తీసుకురావడానికి, సమాధానం తీసుకురావడానికి అట్లాంటి ఒక కమిటీ ఫామ్ చేసి తనని చైర్మన్ గా అక్కడ ఏర్పరిచారు. ఇదన్నీ చూసేటప్పుడు చూడండి, బైబిల్లో ఏమి రాయబడి ఉందో, యేసు ప్రభు ఒక సెకండ్ రాకడికి, రెండవ రాకడికి సమయం ముందుగా ఏమి జరుగుతుందో అదన్నీ జస్ట్ ఆల్రెడీ స్టార్టెడ్. అట్లాంటి కొన్ని సంభవములు అన్ని ఆల్రెడీ స్టార్టెడ్ అని మనం గుర్తు పెట్టుకోవాలి. అందువలన రెడీగా ఉండాలి. యేసు ప్రభు రాకడ వచ్చేటప్పుడు మనం రెడీగా ఉండి యేసు ప్రభు దగ్గర మనం వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇది
ఒక వార్నింగ్ మనం అందరికి. దేవుడు ఈ మాటని దీవించును గాక. ప్రభా ఎంత చక్కగా ప్రభా నీ వాక్యాన్ని మా అందరికీ ప్రభా అర్థమయ్యేటట్టు చెప్పడానికి జోసఫ్ బ్రదర్కి మీరు ఇచ్చిన ప్రభా ఈ గొప్ప కృప కొరకే మీకు స్తోత్రాలు. ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది ఎంత కష్టమో నాకు తెలుసు ప్రభా. మా పిల్లలకి నేను నేర్పిస్తున్నాను, అది చాలా టఫ్ థింగ్. కానీ ప్రభా మీరు ఆ టాలెంట్ మీరు ఇచ్చారు ప్రభా, మీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి జరిగిన పాటల్లోనూ వాక్యంలోనూ సాక్ష్యాల్లోనూ ప్రభా వాక్యంలోనూ అన్నిట్లోనూ మీరు తోడుగుండి అయ్యా తండ్రి ఇంటర్నెట్ వల్ల కానీ ఎలక్ట్రిసిటీ వల్ల కానీ ఎటువంటి ఇష్యూస్ లేకుండా మేమందరం చక్కగా వినడానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. ప్రభుదాస్ బ్రదర్కి ఇచ్చిన మరి యొక్క దయా కిరీటాన్ని బట్టి కూడా నీకు వేలాది వందనాలు. మా అందరి కొరకు నాయన నీ కుమారుణ్ణి ప్రభువా బలపరిచి వాడుకుంటున్నారు, వందనాలు. ఈ నూతన సంవత్సరంలో మరీ ఎక్కువ బలపరిచి వాడుకోండి. మంచి ఆరోగ్యము, బలము, శక్తి ఇంకా నిండారుగా దయచేయండి. అధిక బలం దయచేయమని వేడుకుంటూ ఉన్నాను ప్రియ తండ్రి. దయగల ప్రభు ఇన్ని సంవత్సరాలు కూడా ఎంతో సంతోషముగాను ప్రభు నీ యందు అందరినీ ఉజ్జీవింపచేయచ్చు, రక్షణలోనికి నడిపిస్తూ ప్రభు ఇలాగన నీ కుమారుణ్ణి మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రములు. సిస్టర్ని కూడా మీరు ఇంకా బలపరుచున్నారు, వందనాలు. మా అందరికీ ప్రభు ఒక మాదిరికరమైన తల్లిదండ్రులుగా మీరు ఇచ్చినందులో లేగల మా ప్రభు, మా ప్రేమ గల తండ్రి, ఇంతవరకు మీరు కృప చూపారు, వందనాలు. మీరు మాకు ఇవ్వబడిన వాక్యం కొరకు వందనములు. రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి. ఏ వేషధారణ బలవడకుండా ప్రభువా మేము మీ సన్నిధిలో నమ్మకం ఉండడానికి మీరు ఇచ్చిన సూచనలన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి ప్రభువా ఇంకా సూచనల కోసం వెయిట్ చేయాలని పర్లేదు. సిద్ధపాటు నా వీటిస్ కాకుండా మీరే సహాయం చేసి మమ్మల్ని నడిపించమని, ఎత్తువేం సంఘంలో మమ్మల్ని చేయమని క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ వాక్యం ఇచ్చిన బ్రదర్ జోసెఫ్ గారికి ఆయన కూడా సదాకాలం తోడని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.